ఫ్రెండ్స్, కేన్ విలియమ్సన్ ఓడినా గెలిచినా ఆ ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది. కోపం, స్వార్థం, అహంకారం ఇవేవి లేని వ్యక్తే మన కేన్ విలియమ్సన్. 1990 ఆగస్టు 8న న్యూజిలాండ్లోని ఒక స్పోర్ట్స్ ఫ్యామిలీలో జన్మించాడు మన కేన్ విలియమ్సన్. విలియమ్సన్కి అయితే చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. తక్కువ ఏజ్లోనే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు మన విలియమ్సన్. అండ్ ఇతను బెస్ట్ క్యాప్టెన్ కూడా. 2018 ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ బ్యాన్ కావడం వల్ల ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే కేన్ విలియమ్సన్కి అయితే క్యాప్టెన్సీ ఇస్తుంది. క్యాప్టెన్ అయిన డేవిడ్ వార్నర్ లేరు, ఇక ఎస్ఆర్హెచ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సీజన్లో అయితే కేన్ విలియమ్సన్ ఎస్ఆర్హెచ్ని ఫైనల్కి తీసుకువెళ్ళాడు. అండ్ అలాగే ఆ సీజన్లోనైతే ఆరెంజ్ క్యాప్ ఊతం గెలుచుకున్నాడు. అండ్ అలాగే 2019 వరల్డ్ కప్ ఫైనల్లోనైతే జస్ట్ బౌండరీ రూపంలోనైతే ఓడిపోయారు. అందరూ న్యూజిలాండ్కి అన్యాయం జరిగిందంటే కానీ కేన్ విలియమ్సన్ మాత్రం ఆ ఓటమిని సహకరించాడు. రియల్ చెప్తున్న భయ్యా, నా జీవితంలో చూసిన బెస్ట్ కెప్టెన్ అండ్ బ్యాట్స్మెన్ అయితే ఇతని. నువ్వు కేన్ మామ ఫ్యానా భయ్యా? అయితే లైక్ చేసుకో.